how to properly govern the agents during their runtime. అర్థమైంది. Yeah. డ్యూరింగ్ రన్ టైం ఇది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. గుడ్ ఇవాల్స్ మనం సెట్ చేయాలిరా స్టార్టింగ్ లో. అది అది ఆ ఫ్రేమ్ వర్క్ లో ఆ బాక్స్ లో పని దానికి ఉన్న ఇచ్చిన రూల్స్ లో పని చేయాలి. నువ్వు చెప్పినట్టుగా ఎల్ఎల్ఎంఎస్ జడ్జ్ మనం రన్ టైమ్ లో కానీ మోస్ట్ ఇప్పుడు ఒక చాట్ బాట్ ఉంది వెబ్సైట్ లో. ఇప్పుడు మొన్న కూడా నేను చూసా చీపోట్లే అమెజాన్ రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ ఆన్ ఏదో ఫిబ్నాచి సిరీస్ అంటే దానికి ఏమైనా సంబంధం ఉందా? అయినా రాస్తుంది. దాన్ని అలాంటిది అలాగా నువ్వు స్టాప్ చేసేది. ఇట్స్ ఇదర్ ఇస్ ఇట్ వర్త్ డూయింగ్ దట్? మేబీ నాట్. మనలాంటి పిచ్చోళ్ళు ఎవరో దానికి అలాంటివి ఇస్తారు, లేదా అది సెక్యూరిటీ వల్నరబిలిటీ వాట్ ఎవర్. ఒక ఎల్ఎల్ఎం యాజ్ అ జడ్జ్ పెట్టడం వల్ల సాల్వ్ అయ్యిద్దా లేదా? విల్ హ్యావ్ టు సీ. నేనైతే ఇప్పుడు దాకా యా ఐ థింక్ నేనేమనుకుంటానంటే దేర్ షుడ్ బి అ గుడ్ రీసెర్చ్ టు బి హ్యాపెన్ ఆన్ బెంచ్ మార్క్స్ రా. ఇప్పుడు కోడింగ్కి ఎలా కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేశారో మనకి ఎలా బెంచ్ మార్క్స్ సెట్ చేసి ఈ ఈ మోడల్ ఈ బెంచ్ మార్క్ రీచ్ అవుతుంది, అలా ప్రతి ఇండస్ట్రీలో మనం ప్రీవియస్గా దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. ఈ మోడల్స్ అనేవి ఏజెంట్స్ అనేవి అన్ని ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ప్రతి ఇండస్ట్రీలో కొన్ని బెంచ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఆ బెంచ్ మార్క్స్ని ఈ మోడల్స్ రీచ్ అవ్వాలి. తన ప్రోగ్రామ్ అనే దానికి క్లాడ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు కోడెక్స్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో దెర్ ఈస్ ఏ బెంచ్ మార్క్స్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రోగ్రామింగ్లోనే ప్రాపర్ బెంచ్ మార్క్ సెట్ అయి ఉన్నాయిరా. ఏరియాల్లో దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ బెంచ్ మార్క్ సెట్ అవ్వాలి అనుకుంటా. వేరే ఇండస్ట్రీలో ఆ బెంచ్ మార్క్స్ సెట్ చేసి టెస్టింగ్ రిజల్ట్స్ అప్పటికి రీచ్ అయినప్పుడు దెన్ ఐ థింక్ ఈ రన్ టైమ్ గవర్నెన్స్ అనేది ఎంతో కొంత వస్తుంది. దెన్ వీ కెన్ డిప్లాయ్ ఏజెంట్స్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ దట్ ఇండస్ట్రీస్. ఫీల్ సరే. బట్ దట్ ఈస్ ఎ క్రిటికల్ ప్రాబ్లమ్ ఐ వుడ్ సే. ఇప్పుడైతే మేబీ అంటే నాకు తెలియదు, చాలా కంపెనీస్లో స్టిల్ దెర్ ఆర్ ఏజెంట్స్ ఇన్ ప్రొడక్షన్ అనే అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ దోస్ పీపుల్ ఆర్ కంట్రోలింగ్ ఇట్. యా మా కస్టమర్స్ అయితే వాళ్ళు సింపుల్ గా ఏవైతే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆ టూల్స్ వరకు ఇస్తారు. మంచి ప్రాంప్ట్ రాస్తారు. అంటే మాకు ఏజెంట్ బిల్డర్ ఉంది. సో నువ్వు ఏజెంట్ ప్రాంప్ట్ నువ్వు రాయక్కర్లా. బిల్డర్ కి అదే బాబాయ్ నాకు ఇది కావాలి అంటే అదే రాసి పెడుతుంది నీట్ గా. నీకు తెలియదు ఎట్లా రాయాలనేది, అది రాసి పెడుతుంది. దానికి నువ్వు ఏది వాట్ ఈస్ రిక్వైర్డ్ అంతవరకు ఇస్తే చాలు. ఇవాల్స్ సెట్ చేయాలి. ఇంతకు మించి ఈ ఇండస్ట్రీ కూడా అంతకు మించి వెళ్ళలేదు అనుకుంటాను నేను. చూడాలి. బట్ మేబీ there is more to this. Yeah, like you said, there is more to this. And in this new world అనేవి ఫైనాన్స్ లోకి వచ్చాయి. పెద్ద పెద్ద ఫైనాన్స్ లైక్ బ్యాంకింగ్ లో ద ట్రాన్సాక్షన్స్ ఆర్ లేటెన్సీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో latency. Yeah. I think latency is also a big problem in agents. Finance వీటిలోకి వెళ్తే latency very matters. Every second is matters, right? For example, trading లోకి తీసుకుంటే if we use trading agents, the latency is very important, I guess. ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రాంప్ట్ టెక్నిక్స్ వాడి డిఫరెంట్ గ్రెప్ కాల్స్ చేస్తానంటే కుదరదు కదా. చాలా చాలా క్విక్గా అయిపోవాలి. ఇలాంటి టైంలో మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్స్ నేను వాళ్ళేనేమో. I need to go for single silo agents. Yeah. So I think those are all still there is a problems, I guess. I think we still need to work on those areas, I guess. Inka, yeah, that's it. Yeah.